హలో అండి, ఈరోజు స్పెషల్ పంప్కిన్ కేక్. ఇది నిజంగానే స్పెషల్ అండి, ఎందుకంటే ఇందులో నో బటర్, మైదా, ఎగ్స్, అలాగే అవెన్ కూడా యూస్ చేయం. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి మరియు పంప్కిన్తోనే ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా ట్రై చేయాలో ఒక్కసారి చూడండి. దీనికోసం ముందుగా ఒక పంప్కిన్ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. అందులో ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేయండి. ఇది చాలా హెల్దీ అండి. పంప్కిన్ నార్మల్గా మనం వంటల్లో ఎక్కువగా యూస్ చేయం కదా, ఇలా కేక్ రూపంలో చేసిస్తే కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అర్థం కూడా కాదు ఇందులో పంప్కిన్ ఉందని. అలా కట్ చేసిన పంప్కిన్ని ఇలా ఇలా తురుముకోవాలి. ఇలా చిన్నగా తురుముకున్న తర్వాత 1.5 కప్ షుగర్ తీసుకుంటున్నాను. 2 కప్స్ గోధుమ పిండికి 1.5 కప్ షుగర్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ గోధుమ పిండి తీసేసుకొని ఇలా జల్లించుకోవాలి, లంప్స్ లేకుండా ఎక్కడ. ఇలా చేసుకోవటం వల్ల మనకి కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది, ఎక్కడ ఉండలు లేకోకుండా ఇలా జల్లించుకోవటం వల్ల. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా జల్లించుకోవాలి మొత్తాన్ని. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్షియల్ కూడా వేసేసుకొని రుచికి తగ్గట్టుగా లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడెక్కడ మనం ఎగ్స్ కానీ ఏమి యూస్ చేయం కదా, ఓన్లీ పాలు వేసుకుంటూ కన్సిస్టెన్సీ నార్మల్గా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను ఫార్చ్యూన్ ఆయిల్ యూస్ చేశాను. పల్లి నూనె తప్ప ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న పంప్కిన్ కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా కేక్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే మనం మైదా, ఎగ్స్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ గోధుమ పిండి కదా, కొంచెం కన్సిస్టెన్సీ మనకి ఇలా థిక్గా ఉంటుంది. ఇందులో ఎగ్స్ యూస్ చేయలేదు కదా, అందుకని. ఇప్పుడు కేక్ టిన్ తీసేసుకొని దానికి బటర్ అప్లై చేసేసి మైదాతో డస్టింగ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్గా బటర్ పేపర్ అడుగున వేసేసి ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్. ఇప్పుడు మనం ప్రీహీట్ కోసం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని ఒక స్టాండ్ పెట్టేసి 10 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. ఇలా ప్రీహీట్ అయిన దాంట్లో ఈ కేక్ టిన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసాం కదా, అదంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకోకుండా ఒక 3 టైమ్స్ ట్యాప్ చేయండి ఈ విధంగా. ఆ తర్వాత ఈ టిన్ని ఆల్రెడీ ప్రీహీట్ అయిన బౌల్లో పెట్టేసుకోవాలి. ఒక 40 to 45 మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగతా 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోండి. అదే అవెన్లో చేసుకుంటే 170 డిగ్రీస్ దగ్గర 35 మినిట్స్ వరకు బేక్ చేసేసుకోండి. ఒక్కసారి ఒక ఫోర్క్ పెట్టి ఇలా చెక్ చేసేసుకోండి. ఫోర్క్ ఏం అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఒకవేళ ఏమన్నా తడి ఉంటే ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇది మొత్తం కూల్ అయ్యాక ఇలా నైఫ్తో ఎడ్జెస్ అని ఫ్లిప్ చేసేసుకోండి. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా మన పంప్కిన్ కేక్ రెడీ. మీలో ఎంతమంది ఇంతకుముందు ఇది ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. చెయ్యకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండితో చేసే కేక్ చాలా హెల్దీ కదా, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.